హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. 2 రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ధ్వంసమైన ఓ బిల్డింగ్లోకి వెళ్ళిన డ్రోన్ అక్కడ తీవ్రంగా గాయపడి సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తిని పసిగట్టింది. డ్రోన్పై అతడు ఓ ఆయుధాన్ని విసిరాడు. అక్కడ ఇంకా కొందరు బతికే ఉన్నారని నిర్ధారించుకున్న సైన్యం మరోసారి ఆ భవనంపై బాంబులతో విరుచుకుపడింది. ఆ దాడుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. అతడే హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్. ఆ దాడి చేసింది ఇజ్రాయెల్. ఏడాది కిందట హమాస్ చేసిన మారణకాండకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. మరి ఇంతటితో ఈ యుద్ధం ముగిసిందా? హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ హతమార్చింది. పశ్చిమాసియాలో అగ్గి రాజుకోవడానికి కారణం ఆయనే. ఇప్పుడు ఆయన్ను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించింది హమాస్. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ పేరుతో ఇది మొదలైంది. వేల సంఖ్యలో ఇజ్రాయెల్పైకి రాకెట్లు ప్రయోగించింది హమాస్. ఆ తర్వాత సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాస్ బలగాలు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేశాయి. 251 మందిని బందీలుగా పట్టుకున్నాయి. వీళ్లలో సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. హమాస్ గుప్పిట్లో బందీలుగా ఉన్న వారిని విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఏడాది కాలంగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎంతోమంది చనిపోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో యుద్ధానికి కారణమైన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ కూడా హతమయ్యాడు. దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఈ ఘటన జరిగింది. అతని దంత నమూనాలు, వేలిముద్రలు ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర ఉండడంతో చనిపోయింది యాహ్యా సిన్వరే అని నిర్ధారించింది. దాదాపు 23 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గిన యాహ్యా సిన్వర్ హమాస్ చీఫ్గా ఎలా ఎదిగాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యాహ్యా సిన్వర్ను హమాస్ పోరాట యోధుడిగా భావిస్తే ఇజ్రాయెల్ ఉగ్రవాదిగా పరిగణిస్తుంది. యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతని పూర్తి పేరు యాహ్యా ఇబ్రహీం అల్ సిన్వర్. పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఘర్షణ మొదలైన తర్వాత యాహ్యా సిన్వర్ ఎప్పుడూ బయటకు రాలేదు. సిన్వర్ ఆచూకీ కోసం ఇజ్రాయెల్ ఏడాది కాలంగా డ్రోన్లు, నిఘా పరికరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా వెతుకుతూనే ఉంది. కానీ జాడ కనిపించలేదు. సిన్వర్ పూర్తిగా అండర్ గ్రౌండ్లోనే ఉండిపోయారు. చివరకు రఫాలోని ఓ భవనంలో ఉన్నారని తెలుసుకున్న ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసి చంపేసింది. యాహ్యా సిన్వర్ గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ శరణార్థుల శిబిరంలో 1962లో జన్మించారు. ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ లాంగ్వేజ్లో పట్టా పొందారు. ఆ తర్వాత మజ్ద్ పేరుతో హమాస్ సెక్యూరిటీ సర్వీసెస్ను ఏర్పాటు చేశారు. ఇది ఇజ్రాయెల్ నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా యాహ్యా సిన్వర్ 4 సార్లు అరెస్ట్ అయ్యారు. 1982లో యాహ్యా సిన్వర్ను తొలిసారి ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. 4 నెలల పాటు జైల్లో ఉన్నారాయన. అనంతరం 1988లో మూడోసారి అరెస్ట్ అయినప్పుడు ఇజ్రాయెల్ కోర్టు సిన్వర్కు 4 జీవిత ఖైదులు విధించింది. సిన్వర్ జైలులో ఉన్నప్పుడు హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి సైన్యంలో కీలక వ్యక్తి అయిన గిలాద్ షాలిత్ను బందీగా పట్టుకుంది. ఇతన్ని విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ 1000 మంది హమాస్ ఫతా ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చింది. అలా యాహ్యా సిన్వర్ కూడా 2011లో విడుదలయ్యాడు. దాదాపు 23 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైళ్లలో గడిపిన యాహ్యా సిన్వర్ విడుదలైన తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. హమాస్లో అత్యున్నత స్థాయికి ఎదిగారాయన. జైలు నుంచి విడుదలయ్యాక హమాస్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు యాహ్యా సిన్వర్. చట్ట వ్యతిరేక పనులు చేస్తుండడంతో సిన్వర్ను అమెరికా 2015లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి సిన్వర్ కోసం అమెరికా, ఇజ్రాయెల్ గాలిస్తూనే ఉన్నాయి. 2017లో గాజా స్ట్రిప్లో హమాస్ మూవ్మెంట్కి అధిపతిగా ఎంపికయ్యాడు సిన్వర్. ఈ ఏడాది ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత పొలిటికల్ చీఫ్గా నియమితుడయ్యాడు. ఇరాన్కు సిన్వర్ అత్యంత సన్నిహితుడు. సిన్వర్ సోదరుడు మహమ్మద్ కూడా హమాస్ సైనిక బెటాలియన్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఖైదీల విడుదలలో భాగంగా సిన్వర్ను విడిచిపెట్టడం తాము చేసిన అతిపెద్ద తప్పు అని ఇజ్రాయెల్ భావిస్తూ ఉంటుంది. ఇందుకు అనేకసార్లు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్పై పోరు ముమ్మరం చేశారు. 2022లో టీవీలో ప్రసంగించిన సిన్వర్ ఇజ్రాయెల్పై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు దాటి మారణహోమం సృష్టించింది హమాస్. నాడు సిన్వర్ను విడుదల చేసి తప్పు చేశామని ఇజ్రాయెల్ భావిస్తుంటుంది. ఇజ్రాయెల్పై పోరే సిన్వర్ను ఇరాన్కు దగ్గర చేసింది. వాస్తవానికి వీళ్ల మధ్య సైద్ధాంతికంగా గొప్ప అనుబంధం లేదు. కానీ శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు వీళ్ళిద్దరూ ఏకమయ్యారు. ఇరాన్ షియా దేశం, హమాస్ సున్నీలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. ఈ రెండింటి మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయి. అయితే వీళ్ళిద్దరి లక్ష్యం ఇజ్రాయెల్ను అంతం చేయడమే, జెరూసలంను విడిపించడమే. అందుకే విభేదాలను పక్కన పెట్టి పనిచేయడం మొదలుపెట్టారు. హమాస్కు ఇరాన్ భారీ ఎత్తున నిధులు, ఆయుధాలను అందిస్తున్న విషయం అందరికీ తెలుసు. సైనికులకు శిక్షణతో పాటు అత్యాధునిక ఆయుధాలను
కూడా అది అందిస్తోంది. ఇజ్రాయెల్ టార్గెట్గా డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించగల సత్తా హమాస్ వద్ద ఉందంటే అది ఇరాన్ పుణ్యమే. ఇరాన్తో సిన్వర్ సత్సంబంధాల వల్లే హమాస్ బలంగా ఎదిగింది. సిన్వర్ను కోల్పోవడం హమాస్కు గట్టి ఎదురుదెబ్బే. హమాస్ కీలక నేతలందరినీ ఇజ్రాయెల్ వరుసగా మట్టు పెడుతోంది. డేవ్, హనియే, సిన్వర్ ఇలా అగ్రనేతలందరూ చనిపోయారు. మరి ఇంతటితో యుద్ధం ఆగిపోతుందా? ఏదైనా సంస్థ ముందుకు నడవాలంటే నడిపించే నాయకుడు చాలా అవసరం. ఆ లీడర్ కూడా సమర్థుడై ఉండాలి. ఇన్నాళ్ళు సిన్వర్ హమాస్ను ఎంతో సమర్థంగా నడిపించాడు. అంతకుముందు డేవ్, హనియే కూడా హమాస్లో కీలక బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబర్ 7 తర్వాత హమాస్ మిలిటరీ వింగ్ నేత మహమ్మద్ అల్ డేవ్ ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో చనిపోయాడు. సిన్వర్, డేవ్ మంచి స్నేహితులు. ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలోనే వీళ్ళిద్దరూ పెరిగారు. డేవ్ మరణం సిన్వర్ను బాగా కుంగదీసింది. ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. దీంతో తక్కువ వ్యవధిలోనే హమాస్ ఇద్దరు అగ్రనేతలను కోల్పోయింది. ఇప్పుడు హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ కూడా హతమయ్యాడు. హమాస్ అగ్రనేతలంతా చనిపోవడంతో ఇక యుద్ధం ముగిసినట్లేనని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగదు కూడా. యాహ్యా సిన్వర్ హతమవడం హమాస్కు పెద్ద దెబ్బే. కానీ ఇంతటితో హమాస్ పనైపోయిందనుకోవడం సరికాదు. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు, దీనికి బలమైన రాజకీయ, సామాజిక సంబంధాలున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్లో ఇది అత్యంత శక్తివంతమైన సంస్థ. ఇది ఒక వ్యక్తిపైన మాత్రమే ఆధారపడదు. ఒక నాయకుడు పోతే మరో నాయకుడు పుడుతూనే ఉన్నాడు. హమాస్ బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారు. 1990 నుంచి ఎంతోమంది హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ చంపేస్తూ వస్తోంది. అయినా హమాస్ ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. రోజురోజుకు బలం పెంచుకుంటూనే ఉంది. ఇజ్రాయెల్పై విరుచుకు పడుతూనే ఉంది. హమాస్కు సంస్థాగత నిర్మాణం బలంగా ఉంది. కాబట్టి సిన్వర్ స్థానంలో మరొకరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. యుద్ధం కొనసాగించే సత్తా ఉంది. హమాస్ సత్తా ఏంటో ఇజ్రాయెల్కు బాగా తెలుసు. అందుకే సిన్వర్ చనిపోయినంత మాత్రాన యుద్ధం ముగిసినట్లు కాదని ప్రకటించింది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. యూదులను చిత్రహింసలు పెట్టి వేలాది మంది మృతికి కారణమైన యాహ్యా సిన్వర్ను హతమార్చాం. ఇది ఇజ్రాయెల్ చరిత్రలో ఒక సుదినం అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మనకు హాని చేసే వాళ్లకు ఏం జరుగుతుందో మరోసారి చూపించామన్నారు. కానీ ఇంతటితో యుద్ధం ముగియలేదన్నారు. హమాస్ను అన్ని విధాలుగా నాశనం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇజ్రాయేలీ బందీలను క్షేమంగా తీసుకొచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో 42,000 మంది పాలస్తానీయులను ఇజ్రాయెల్ చంపేసింది. గాజాను నేలమట్టం చేసింది. అయినా హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ వారిని ఇజ్రాయెల్ ఇప్పటికీ విడిపించుకోలేకపోతోంది. కాబట్టి ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందని చెప్పలేం. మున్ముందు ఇది మరింత మారణ హోమానికి దారితీయవచ్చు. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.